పునీత జెరోమ్ గారు గురువు, శ్రీసభ పండితుడు, బైబిలు శాస్త్ర పితామహుడు, గ్రంథాలయాల నిర్వాహకుల పాలక పునీతుడు. క్రీస్తు శకము 341 నుంచి 420 వరకు. పునీత జెరోమ్ గారు ఒక గురువు, శ్రీసభ పండితుడు, అన్ని కాలాల బైబిలు శాస్త్ర పండితులుగా చెప్పుకోదగిన వారు, గొప్ప గ్రాంధిక భాషాభిమాని, వ్రాతల్లో ఉత్తమ శైలికి ఒరవడిగి దిద్దిన ఒక పితామహుడు. వీరి తండ్రి ఒక ధనవంతుడు, ఉత్తమ క్రైస్తవుడు. కుమారుణ్ణి క్రమశిక్షణలో పెంచాడు. జెరోమ్ గారిని వారి 12వ ఏట ప్రామాణిక విద్య నేర్పే నిమిత్తం రోమ్ నగరానికి పంపించాడు. పునీత జెరోమ్ గారు తన 19వ ఏట అనగా క్రీస్తు శకము 360లో లిబేరియన్ పోపు గారి ద్వారా జ్ఞానస్నానం పొందారు. లాటిను, గ్రీకు భాషల్లో పండితుడయ్యాడు. జెరోమ్ గారు తన 38వ ఏట అంతియోకకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియా ఎడారికి వెళ్ళి అక్కడ ఒక యోధా సన్యాసి చేతుల్లో ఉండి ఘోర తపస్సును వారు ఆచరించారు. అనంతరము క్రీస్తు శకము 380లో తన 39వ ఏట జెరోమ్ గారు సిరియా దేశంలోని అంతియోకు పీఠాధిపతులైన పునీత పౌలినియస్ వారి హస్తాల మీదుగా పరిశుద్ధ గురువులుగా పట్టాభిషేక్తులయ్యారు. పాపుగారి ఆదేశాల చొప్పున వీరు గ్రీకు మూల భాషలోనున్న నూతన నిబంధనను లాటిన్ భాషలోకి తిరిగి వ్రాశారు. బెత్లెహేములోనే పునీత జెరోమ్ గారు 30 సంవత్సరాలు నివసించి అనేక రచనల్ని పూర్తి చేశారు. ముఖ్యంగా హీబ్రూ మూల భాషలోనున్న పూర్వ నిబంధనను, కీర్తన గ్రంథాన్ని శ్రీసభ గుర్తింపు భాష అయిన లాటిన్ భాషలోకి తిరిగి రాశారు. పవిత్ర గ్రంథం గురించి తెలియకపోవటమే క్రీస్తుని గురించి తెలియకపోవటమని వారు వెల్లడించారు. 2 సంవత్సరాలు సుదీర్ఘ జబ్బుతో పునీత జెరోమ్ గారు క్రీస్తు శకము 420లో సెప్టెంబర్ 30వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. ధ్యానాంశం: ఎల్లప్పుడూ ఏదో పని చేస్తూ ఉండు, ఎందుకంటే దేవుడు కానీ సైతాను కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతి నిండా పని ఉన్నట్లు నీవు అగుపించవచ్చు. పునీత జెరోమ్ గారు. పునీత జెరోమ్ గారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.